హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి అప్డేట్తోనైతే ఈరోజు మీ ముందుకు వచ్చాను. అది ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించింది. ఎగ్జామ్ ఫీజెస్ అనేది ఎలా పే చేయాలో చూద్దాం. అయితే ఈసారి ఏంటంటే బ్యాక్లాగ్ వాళ్ళకి, సప్లీ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఛాన్సెస్ ఇస్తున్నారు. 1 by 1 ఏంటి అంటే బ్యాచెస్ అనేది ఓపెన్ అవుతూ ఉందన్నమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి December 30 అనమాట. AUSD అని ఆన్లైన్ సెర్చ్ చేయండి. మనం ఎగ్జామినేషన్ ఫీజెస్ అనమాట, డిస్టెంట్ డిగ్రీ అండ్ పీజీ వాళ్ళకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. వీడియో అయితే జాగ్రత్తగా చూడండి. చాలామంది రిక్వెస్ట్గా అడుగుతూనే ఉన్నారు ఏయూ డిస్టెన్స్ ఫీజెస్, ట్యూషన్, వీటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమనేసి. సో లాస్ట్ ప్రీవియస్గా చాలా మంచి వీడియో చేసాం. ఈసారి కూడా ఈ ఎగ్జామినేషన్ పేమెంట్ ప్రాసెస్ గురించి చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ ఫర్ యూజీ, పీజీ, ప్రొఫెషనల్ డిప్లొమా అని కూడా ఇచ్చారు. అలాగే డిస్టెన్స్ రెగ్యులర్ ఎవరైతే ఈ 3 years కొత్తగా వచ్చింది కదా, వాటికి సంబంధించి కూడా చెప్తున్నాను అనమాట. ఇది AUSD సంబంధించిన వెబ్సైట్. మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు ఇలా డైరెక్ట్గా రావడం తెలియకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అని సెర్చ్ చేయండి, సరిపోతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, మన ఏయూకి సంబంధించింది. ఆంధ్ర యూనివర్సిటీ రాగానే మీకు లెఫ్ట్ సైడ్ను చూసుకోవచ్చు, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ అడ్మిషన్స్ అని ఉంటుంది. కింద ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ రీడైరెక్ట్ అవుతాము. లేదు ఎడ్యుకేషన్ సంబంధించింది క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తాము. ఈ పేజీకి రాగానే మీకు నోటిఫికేషన్స్ అనే సెక్షన్లో ఉంటుంది. అక్కడ వచ్చేసరికి యూజీ కానీ పీజీ కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఏవైతే మనకు అప్డేట్ క్లియర్గా ఇచ్చారో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అనమాట. ఒకసారి నోటిఫికేషన్ మీకు క్లియర్ కట్గా వివరిస్తాను. నోటిఫికేషన్ ఫర్ యూజీ, పీజీ, ప్రొఫెషనల్ డిప్లొమాకి సంబంధించింది ఏంటి అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా సరే. ఎగ్జామినేషన్ ఫర్ ద స్టూడెంట్ క్యాలెండర్ ఇయర్ 21st, 2022, 23rd అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్ హూ జాయినెడ్ ఇన్ 2017 to 20 అనమాట. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఏంటంటే ఈ అవకాశం ఇచ్చారు ఎగ్జామినేషన్ ఫీ కోసం. ఈ తర్వాత మీరు AUSD అని ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇక్కడ మధ్యలో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ ఒకవేళ నా పదాలు మీకు స్పీడ్గా అనిపిస్తే ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను, మీకు ఒకసారి అవి నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, ప్లేలిస్ట్ కూడా. రిజిస్ట్రేషన్ మీ యొక్క ఐడి నెంబర్, పాస్వర్డ్. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ తెలియకపోతే సేమ్ అదే ఐడి పాస్వర్డ్ కింద ఇవ్వండి. అయినా సరే అవ్వట్లేదంటే ఫర్గొట్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీరు లాగిన్ అవుతారు. ఒక స్టూడెంట్ 2020 బ్యాచ్ అనమాట నేను ఇప్పుడు చేస్తున్నాను. 2020 బ్యాచ్ లాగిన్ అయిన తర్వాత మీకు క్లిక్ హియర్ ఫర్ ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీరు పే చేసిన చలాన్ రిసిప్ట్ తీసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది, ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ అంటే ఎగ్జామ్ కోసం రిక్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అనమాట. ఇన్ కేస్ మీకు లాగిన్ ప్రొసీజర్ తెలిపితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలాగ అవ్వాలి ఏంటి అనేది, ఫర్గట్ పాస్వర్డ్ ఎలా చేయాలి ఏంటి అనేది కింద ప్లేలిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ అయితే క్లిక్ చేయగానే ఏంటంటే మీ డేటా ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది. వన్స్ మీ ప్రొఫైల్ కనిపించగానే మీ సబ్జెక్ట్, మీ గ్రూప్ ఇవన్నీ కనిపిస్తుంది. మ్యాండేటరీగా ఏంటంటే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మ్యాండేటరీ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2020 బ్యాచ్ స్టూడెంట్ ఏంటంటే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. అలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే రైట్ సైడ్ మీకు ఫీజు 1000 చూపించింది ఈ స్టూడెంట్కి అయితే. అండ్ ఫోటో సిగ్నేచర్ రిక్వైర్మెంట్ అడుగుద్ది. ఫోటో సిగ్నేచర్ అండర్ 30 KB ఉండేలా చూసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్లో మనది ఉన్న ఫోటో సిగ్నేచర్ వచ్చేస్తుంది, కానీ వన్స్ అప్డేటెడ్గా మన ఫోటో సిగ్నేచర్ కూడా మార్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. అది మంచి అవకాశం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫైన్తో 5000 కట్టుకుంటూ మనకేంటంటే ఏయూ వైజాగ్ అయితే వచ్చేస్తుంది. నచ్చిన ఎగ్జామ్ సెంటర్ అయితే రాదండి. ఇప్పుడైతే మనకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ నేను ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఫోటో సిగ్నేచర్ ప్రీవియస్దే ఉండనని చెప్పారు, సో అలాగే వదిలేస్తున్నా. ఇక్కడ మళ్ళీ రిక్వైర్మెంట్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అని అడిగింది, నేను అది చూసుకోలేదు. మళ్ళీ కొంచెం మనం స్క్రోల్ పైన చేసి ఇక్కడ ఈమెయిల్ దగ్గర మన యొక్క స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద. ప్రజెంట్ నేనైతే ఎగ్జామ్ ఫీజు మాత్రమే కడుతున్నా. ఆల్రెడీ వీళ్ళకు ట్యూషన్ ఫీ పేమెంట్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ ఫీ పేమెంట్ అది మనం ఫార్వర్డ్ చేయగానే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, వాట్ ఎవర్ పేమెంట్ మెథడ్ అయితే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ప్రతి ఆప్షన్ ఉంది. నేను డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నా.
డెబిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ వాడుకోవచ్చు. రూపే కార్డు ఛార్జెస్ అవ్వదు. రిమైనింగ్ వాడేటప్పుడు ఒక 4 to 10 రూపీస్ అయితే కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూపీఐ నేను ఇస్తున్నా, యూపీఐ ద్వారా అయితే నేను పే చేస్తున్నా. యూపీఐ ద్వారా ఏంటంటే కొంచెం సింపుల్ అండ్ పాస్వర్డ్ ఓటీపీ అలా కాకుండా కొంచెం లింక్ డైరెక్ట్ వెళ్తుంది, తొందరగా ప్రొసీజర్ అవుతుందని. ఒక 5 minutes అయితే ఛాన్స్ ఇచ్చారు యూపీఐ ద్వారా పేమెంట్కి. 1000 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. ఒకప్పుడు సపరేట్గా ఉండేది, ఇప్పుడు అంతా ఇంక్లూడ్ చేశారు. ఈ విధంగా పేమెంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్అవుట్ మీరు స్టూడెంట్కి ఇచ్చుకోవచ్చు. వన్స్ ఒకవేళ ఎప్పుడైనా ఈ ప్రింట్ కానీ పోతే పరిస్థితి ఏంటి అంటే, చలానా రిసిప్ట్ కావాలి అని అనుకుంటారు కదా, ఒకవేళ మీరు ప్రింట్ టైంకి తీయలేకపోతే ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ చలానా పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఒకసారి చూసుకోండి, నేను పే చేస్తాను కాబట్టి థర్డ్ సెమ్ దగ్గర చూపించట్లేదు. వన్స్ మీరు పే చేస్తే ఇలా చూపిస్తుంది. పేమెంట్ అయిందా ఫెయిల్ అయిందా లేదా అనేది చలానా పేమెంట్స్ మీదకి వెళ్ళేసి ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ అని అమౌంట్ పెయిడ్ అని చూపించి ఇక్కడ సక్సెస్ రీప్రింట్ రిసిప్ట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. ఈ విధంగా మీరు ఏయుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఫీజెస్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ షో చేస్తే 2022 బ్యాచ్ వాళ్ళకి అయితే ట్యూషన్ ఫీ పేమెంట్ చూపిస్తుంది. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చూపిస్తుంది లేదో ఒకసారి చెక్ చేయలేదు. 2022 వాళ్ళకి అయితే ట్యూషన్ ఫీ పేమెంట్ చూపిస్తుంది. ఎలా చేయాలి ఏంటనేది మొన్ననే వీడియో చేశాను, లాస్ట్ ఒక 2 weeks బ్యాకే మనం వీడియో అయితే చేశాము. లేదు అంటే మన ఛానల్లోని ఆంధ్ర యూనివర్సిటీ అనేసి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో అయితే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐడితో ఎలా లాగిన్ అవ్వాలి, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా ఫర్గెట్ చేసుకోవాలి, అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్, ఎగ్జామ్ ఫీ పేమెంట్, ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఖచ్చితంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనమాట. అండ్ నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ వెబ్సైట్ ఆంధ్ర యూనివర్సిటీ నోటిఫికేషన్ సెక్షన్, యూజీ సెక్షన్ కానీ పీజీ సెక్షన్లోకి వెళ్ళి అవి చూసుకోవచ్చు. ఫైనల్ డేట్ వచ్చేసరికి 30 December అనమాట. దట్స్ ఇట్ గైడ్స్, వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.